హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మీకు స్టార్టింగ్ ప్రివ్యూలో చూసినట్టే బుక్ యానిమేషన్ వీడియో నోట్ వీడియో యాప్లో సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో ఈరోజు వీడియోలో అయితే చెప్పనమాట. ఫస్ట్ అయితే నోట్ వీడియో యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక ఇక్కడ పైన ప్లస్ ఆప్షన్ కానొస్తుంది, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసాక మళ్ళీ ఇక్కడ రేషియో కానొస్తుంది, రేషియో పైన క్లిక్ చేసి మీరు ఏ రేషియోలో ఎడిట్ చేద్దాం అనుకున్నారో ఆ రేషియో సెలెక్ట్ చేసుకోండి. 16:9 కావచ్చు, 9:16 కావచ్చు, 1:1 కావచ్చు, లేదంటే కస్టమ్ అంటే కస్టంలో ఏదో ఒక రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ప్లస్ ఆప్షన్ కానొస్తుంది, బయటకు వచ్చి అంటే బ్యాక్ వచ్చాక చూసుకునే ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. అయితే టేబుల్ ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నా, సైజ్ కూడా పెంచుకున్నా కాస్త. ఓకే, మీకు ఇక్కడ బ్లింక్ అవుతున్నట్టు చూడండి. ఇలా అదే అది నార్మల్ స్క్రీన్ రికార్డింగ్ చేసేటప్పుడు అది ఒక బగ్ అనమాట, అదేమనుకోకండి. మీరు ఎడిట్ చేసేటప్పుడు నీట్గానే ఉండిద్ది. దాని తర్వాత ఏం చేస్తుంటే ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి 3D కానీ వస్తుంది, దీనిపైన క్లిక్ చేసి అసెట్ స్టోరీ ఇంపోర్ట్ కానీ వస్తుంది, అసెట్ స్టోరీ పైన క్లిక్ చేసి ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. మీరు బుక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బుక్ సెలెక్ట్ చేస్తుంటే చూడండి ఇలా ఉండేది అనమాట. ఒక PNG ఇమేజ్ వచ్చినట్టు వచ్చింది బ్యాక్గ్రౌండ్. ఇలా బ్లింక్ అవుతున్నట్టుంది, ఏమనుకోకండి మీరు, స్క్రీన్ రికార్డింగ్ బగ్గే. తర్వాత ఏం చేస్తుంటే ఇప్పుడు బుక్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి మళ్ళీ పక్కన ప్లస్ ఆప్షన్ కానీ వస్తుంది, ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇమేజ్ పైన క్లిక్ చేసి ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. 16:9 రేషియోలోది నేనైతే ఇది యాడ్ చేసా. చూడండి పేజ్ కానీ వస్తుంది, ఇక్కడ ఇక్కడ పెంచి కొద్ది పేజెస్ అన్ని టర్న్ అవుతున్నట్టు కానీ చూడండి. మీరు ట్రై చేస్తే అర్థమైపోద్ది, బ్లింక్ అవుతున్నట్టు ఉండిద్ది, గ్లిచ్ అవుతుంది. చూడండి పేజెస్ టర్న్ అవుతున్నట్టు ఉండిద్ది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ పేజెస్ చూసుకోండి. నెంబర్ ఆఫ్ పేజెస్ సిక్సే ఉంటాయి. 4 కంటే 4 పెట్టుకోవచ్చు, 2 కంటే 2 పెట్టుకోవచ్చు, కానీ హై మాత్రం 6ఏ. ఎంత పెంచినా పెరగదనమాట, 6ఏ ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారంటే స్పిన్ కలర్, ఎడ్జ్ కలర్. స్పిన్ కలర్ అంటే స్పిన్ అయ్యేటప్పుడు మీరు ట్రై చేసేటప్పుడు అర్థమైపోయింది. నేను బ్లూ కలర్ పెడతా చూడండి, మీకు గ్లిచ్ కాకపోతే ఆగపడిద్ది. ఇలా సైడ్ ఎడ్జ్ చూసుకోండి, ఇక్కడ బ్లూ కలర్ కానీ వచ్చింది. వైట్ కలర్ పెట్టిన కూడా వైట్ కలర్ కానీ వస్తుంది చూడ. నెక్స్ట్ రన్ అయ్యేటప్పుడు ఈ పేపర్ పైన ఎడ్జ్ ఉండి, పైన పక్క ఎడ్జ్ ఉండి, ఆ ఎడ్జ్ ఏ కలర్ కావాలో ఇక్కడ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికి కూడా నేను ఎల్లో పెట్టుకుంటున్నా. ఓకే, మీరు గ్లిచ్ అవుతుంది ఏమనుకోకండి. నెక్స్ట్ ఏం చేస్తుంటే కీ ఫ్రేమ్స్ కానీ వస్తుంది కదా, కీ ఫ్రేమ్స్ పైన క్లిక్ చేసి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఇచ్చి మళ్ళీ కాస్త పక్క జరిపిండి. 5 సెకండ్స్ పక్కకు వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ వేయండి, యాడ్ చేయండి. యాడ్ చేసాక స్టార్టింగ్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసి 0 పెట్టేసుకోండి. అండ్ ఎండింగ్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చేసి అంటే సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చి అన్ని పేజెస్ టర్న్ చేసేయండి. ఇలా టర్న్ చేస్తే యానిమేషన్ ఎలా ఉండేది చూడండి. ప్లే చేస్తే ఇలా గ్లిచ్ అవుతుంది ఏమనుకోకండి, సారీ ఎన్నిసార్లు చెప్పిన టర్న్ ఉండేది. ఇలా పేజెస్ టర్న్ అవుతాయి అనమాట. మీకు ఫాస్ట్గా కావాలంటే ఏం లేదు, సింపుల్ సెకండ్ కీ ఫ్రేమ్ ఇక్కడికి వచ్చి కీ ఫ్రేమ్ ముందు జరుపుకునే, ఇలా ఎంత ముందు జరిపితే అంత ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే కింద 3D ట్రాన్స్ఫార్మ్ కానీ వస్తుంది, ఈ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేశాక పొజిషను, రొటేషను, స్కేలు. అందరికి తెలిసింది పొజిషన్ అంటే కాస్త బ్యాక్గ్రౌండ్ సైజు అలా పెంచుకోవడం అనమాట. నేను కాస్త సైజ్ అయితే తగ్గిస్తున్నా. ఓకే, తగ్గించాను. కాస్త సెంటర్కి అయితే తీసుకుని వస్తాను, అంటే సైడ్కి అయితే ఇలా తీసుకుని వస్తాను. ఓకే, అండ్ రొటేషన్ కరెక్ట్గానే ఉంది. అండ్ స్కేల్ కాస్త తగ్గిస్తా. ఓకే, ఇలా నేను మళ్ళీ కాస్త పక్క జరుపుకుంటాను. ఓకే, ఇప్పుడు బాగా సెంటర్కి అయితే బాగుంది చూడండి, నీట్గా అయితే ప్లే అవుతుంది. మళ్ళీ స్టార్టింగ్ ప్లే చేస్తే చూడండి అయితే బాగుంది. ఆ సెంటర్ కాబట్టి సెంటర్కి తెచ్చుకున్నాను, సారీ ఇక్కడ సెంటర్కి తెచ్చుకుంటున్నా. నెక్స్ట్ పేజ్ టెక్స్చర్స్ ఉండిద్ది, ఏం కదిలిన వస్తుందా, అన్నీ సెల్ఫ్ అయిన ఉండిద్ది, ఏం అవసరం లేదన్నమాట. ఇవి కదిలిచ్చినా కదిలిపోయిన అంతే. ఇప్పుడు చూడండి ఒకసారి ప్లే చేసి చూడండి ఉండిద్ది అనమాట. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కీ ఫ్రేమ్స్ కావాలంటే మీకు స్లోగా కావాలంటే నేను మీద కీ ఫ్రేమ్ని ఎడ్జ్కి తెచ్చుకోండి. ఒక ఎడ్జ్కి తెచ్చుకున్నా మళ్ళీ ప్లే చేసి చూడండి. ఇలా స్లోగా ఉండిద్ది అనమాట. మీ నెంబర్ ఆఫ్ పేజెస్ తగ్గించుకునే కొద్దీ ఇంకా స్లోగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే మనం పేజెస్ తగ్గిస్తాం కాబట్టి స్లో అవుద్ది అనమాట. తర్వాత అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ పైన చేసి 1080 పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 60 FPS పెట్టుకోండి.
ఆడియో ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, క్వాలిటీ వెరీ హై పెట్టుకోండి. ఆడియో ఉంటే యాడ్ చేసుకుని దీని బిట్ రేట్ 256 పెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్లే బటన్ కానొస్తుంది, ప్లే బటన్ మీద చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఎడిటింగ్ ఇన్ఫినిట్ యూట్యూబ్ ఛానల్.